కంపారిటివ్లీ వేరే మినిస్ట్రీస్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ మీద చాలా ఏమంటారు అలిగేషన్స్ కానీ అంటే నేను ఇంకా మోర్ ఇన్ డెప్త్ చెప్పాలంటే అవి తక్కువనే కంపారిటివ్లీ. ఓకే. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు వాళ్ళ తరఫున గెలిచిన 21లో 4-5 ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతగా ఉంది. బాగా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. కొంతమంది అపోజిషన్ వాళ్ళతో ఒక పర్సంటేజ్ అవగాహనలతో ఉన్నారని ఈ నియోజకవర్గాలు ఎక్కువ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా కానీ ఇది 2 చక్రాల వాహనం లాంటిదండి. పవన్ కళ్యాణ్ గారి చక్రం ఎలా ఉంటుందో స్ట్రక్చర్ కూడా అలాగే ఉండాలి. ఆ స్ట్రక్చర్ 2 టర్న్ అవుతున్నప్పుడు రేపు పొద్దున 21 నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లేదు ఇలాగే ఉండాలి ఇలాగే వెళ్తా ఉంటే అది వేరే లాంగ్ రన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి సార్, అంటే 11 సీట్లకు పడిపోయేలా చేసిందంటే అంత వ్యతిరేకత ప్రజల్లో ఆయన మీద ఏర్పడింది. ఇప్పుడు కూడా అలానే ఉందా, లేకుంటే ఏదైనా మార్పు కనిపించిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు సార్? ప్రజలు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ బిలో మధ్య తరగతి సెక్షన్కి వస్తే మటుకు ఆస్పిరేషన్స్, ఎందుకంటే పథకాలు బాగా స్ట్రాంగ్గా వెళ్ళిపోయినసారి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే కంటిన్యూటీ ఉండడం వల్ల ఇప్పుడు ఆ గ్యాప్ని ఆ పథకాల మీద రాకపోవడం వీటి మీద నెగిటివిటీ ఉండి ఆ టైంలో అయితే రైట్ టైగా వచ్చేదని అంటారు. అలాగే నెగిటివిటీ ఏంటంటే ఆబ్వియస్లీ మనం అనుకుంది జరిగింది కానీ మోస్ట్ ఆఫ్ ది 60% ఓటీ అవుతుంది చేశారు, వాళ్ళు అనుకుంది జరిగింది కాబట్టి 60% అనుకుంది జరిగిందే అనే దాంట్లో ఫ్యాక్టర్ ఎక్కువ కనపడతా ఉంటుంది. బట్ ఇండివిజువల్గా జగన్ గారి పనితీరు మెరుగుపరచాలి అనే విషయంలో మటుకు ఎక్కువ మంది భావిస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 66% వరకు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు కానీ, లేదా కోటరీ నుంచి బయటకు వచ్చి ఏదైనా ఆ స్ట్రక్చర్ న్యూగా న్యూ ఫేసెస్ న్యూ స్ట్రక్చర్గా బిల్డ్ చేయాలి, చాలా ప్రొఫెషనల్ వేలుగా ఉండాలనేది కానీ, లేదా గ్రౌండ్ వరకు జరుగుతున్న దాంట్లో లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టడంలో మోర్ ప్రొఫెషనల్గా ఉండాలి కానీ 1 or 2 లీడర్స్ పెట్టుకొని దాంట్లో ఎవరైతే పనితీరు బాగుంటుందో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే స్ట్రక్చర్ బిల్డ్ చేయడం కానీ, ఓన్లీ జనసేన ఫేస్ అదే ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఫేస్ జగన్ గారి ఫేస్ కాకుండా ఒక నేరేటివ్గా ఒక స్ట్రక్చరల్గా ముందుకెళ్ళి, ఎందుకంటే గెలవడం ఓడిపోవడం 2 జరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే గెలవాలంటే ఆ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేసుకునే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం కానీ వీటిలో లోటుపాట్లు ఎన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్తే అప్పుడు నిజంగా జగన్ 2.0 అవుతారు. ఓకే సార్, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు బాగా డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తుంది. 100%. అండ్ కోటరీ నుంచి మీరు అన్నట్టు కూడా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు, బయటకు రావట్లేదు అన్న విమర్శ కూడా మొదటి నుంచి కూడా రావడం చూస్తున్నాం. సో ఈ 2 కూడా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సార్? ఫామ్ హౌస్లో ఉంటారనే దాని మీద కమెంట్ చేయలేను కానీ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం దాంట్లో మటుకు ఇంకా చాలా ముందుకెళ్ళాలి. ఒక పాజిటివ్ నేరేటివ్ కానీ పాజిటివ్ ఒపీనియన్ కానీ దాని మీద రీబిల్డ్ చేసుకునే దానికి మోర్ టెక్నికల్గా సౌండింగ్గా చేసుకోవడం కానీ వీటిలో ఇంకా ముందుకెళ్తే ఆబ్వియస్లీ మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 1 yearలో అండ్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ సంక్షేమ పథకాల విషయంలో కంపేర్ చేస్తే ఎవరికి బెటర్మెంట్ ఉంది సార్? పథకాలు ఏంటంటే ఆబ్వియస్గా ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది, ఇంకా చాలా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎక్కువ చెప్పిన పథకాలు అయితే ఫుల్ఫిల్ చేశారు. ఓన్లీ పథకాల పర్స్పెక్టివ్ చూస్తే ఆబ్వియస్లీ హీ ఫుల్ఫిల్డ్ వాట్ హీ టోల్డ్. అంతవరకు అయితే ఆ సెక్షన్లో అంటే ఏ అయితే పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన పథకాలు ఇంకా వస్తున్నాయి కాబట్టి వెయిట్ అండ్ సీ లాగా ఉంది. ఇంకొస్తాయి, రాబోతున్నాయి కదా, చూద్దాం వస్తాయని. అది కొన్ని రోజులు వెయిట్ చేస్తారు, బట్ ఎక్కువ డిలే కొద్ది మోర్ డ్యామేజ్ ఉంటుంది. దట్టు రాయలసీమ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మనం రేపొద్దున paravil.com అనే వెబ్సైట్లో ప్రతి ఒక్క నియోజకవర్గం ఇస్తున్నాం. దాంతో రాయలసీమతోనే మొదలు పెడుతున్నాం. 52 నియోజకవర్గాలు రిలీజ్ చేస్తున్నాం. అక్కడ మేజర్ ఏంటంటే చిన్న పర్సెంటేజ్ కూడా ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే క్లోజ్డ్గా వచ్చాయి కాబట్టి. పర్టికులర్లీ కడప పాత జిల్లా కానీ లేకపోతే కర్నూలు జిల్లా కానీ ఈ క్లోజ్ కంటెస్ట్గా వచ్చాయి. ఈ జిల్లాలో ఏంటంటే కొంచెం పర్సెంటేజ్ రైవల్ అయినా కానీ మారినా కానీ మోర్ అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకి అవుతుంది. సార్ ఇక రాయలసీమ గురించి అన్నారు, ఒకసారి అది మాట్లాడితే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మహాసభలో మాట్లాడడం జరిగింది. వచ్చేసరికి రాయలసీమలో ఉన్న మొత్తం సీట్లు మనవే అవుతాయి అంటూ ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. అటువంటి పరిస్థితి ఉందా? అటువంటి పరిస్థితి ఈ రోజుకి లేదండి. ఎందుకంటే 52 నియోజకవర్గాలండి మొత్తం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఈ రోజుకి టీడీపీ 38 సీట్లు మాత్రం గెలుచుకునే స్కోప్ ఉంది. ఇప్పటికిప్పుడు 52 అవుట్ ఆఫ్ 52 వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు వచ్చే ఆస్కారం ఉంది ఈ రోజుకి ఎలక్షన్ జరిగింది. అంటే మొన్న వరకు 11 అంటే ఇప్పుడు కేవలం రాయలసీమలోనే 14 సీట్లు గెలుచుకునే స్కోప్ ఉంది. సార్ లెక్కను చూసుకుంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి వైసీపీకే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అది నేను చెప్పలేను, ఎందుకంటే నేను మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనం రాయలసీమ వరకు రిలీజ్ చేస్తున్నాం, ప్రతి నియోజకవర్గం డీటెయిల్ రిలీజ్ చేస్తున్నాం. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం పర్చేజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ నియోజకవర్గం సెంట్రిక్గా పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో దాదాపు మీరు ఒక రిపోర్ట్ పర్చేజ్ చేస్తే దాన్ని స్టడీ చేస్తే చదవాలంటే టకటకనే 2-3 hours చదివేయచ్చు. బట్ స్టడీ చేసి నెంబర్స్ మీద కూర్చోవాలంటే మోర్ అనలైజ్ చేయాలంటే కనీసం 1 day పడుతుంది. అంటే అన్ని పేజెస్ అన్ని డీటెయిల్ డాక్యుమెంట్స్లో అది నేను ఒక్కొక్క నియోజకవర్గం చదవాలంటే నాకు 1 day ఇంటర్వ్యూస్ మీద 1 day పడుతుంది ఒక నియోజకవర్గానికి. 175 రోజులు అంటే చూడండి, అంత డేటా మనం ప్రొవైడ్ చేసి ఇంతమంది ప్రొవైడ్ చేసాం.
అది తర్వాత ఎంత బిల్డ్ చేస్తుంది, రీబిల్డ్ చేస్తుంది అనేది ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి మనం చెక్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ పారావీల్ అనేది ఇండియా వైడ్‌గా చేస్తున్నామండి. నాట్ ఓన్లీ ఏపీ. రానున్న 2-3 సంవత్సరాల్లోనే ఈ 4000 నియోజకవర్గాలు కంప్లీట్ చేయాలన్న టార్గెట్‌తో కంప్లీట్ చేస్తాం. రేపు కమింగ్ బీహార్ స్టార్ట్ చేస్తున్నాం, తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం. కమింగ్ నవంబర్ కల్లా తెలంగాణ కంప్లీట్ చేయాలని. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, మేలో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. బీహార్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఈ 4 నెక్స్ట్ ఫేజ్‌లోకి వెళ్తున్నాం. బట్ లాంచ్ వచ్చేసి ఏపీతో స్టార్ట్ చేసాం. సరే, అలాగే మీరు ఎమ్మెల్యేల పనితీరు గురించి కూడా మాట్లాడారు. 45% బాగుంది అని చెప్పారు. 40+ అలా పర్లేదు అన్నట్టుగా. ఇది పాజిటివ్ రిపోర్ట్ అయినా సార్ కూటమికి? 100% పాజిటివ్ రిపోర్ట్, నెగిటివ్ రిపోర్ట్ అని వాళ్ళు తీసుకునే బట్టి ఉంటుందండి. ఇప్పుడు మేము ఒక స్కాన్ చేసాం అనుకోండి, మీకు కొన్ని ఇష్యూస్ చెప్పాం, మీలో ఇవి ఉన్నాయండి, ఇవి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని. పాజిటివ్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేశారు చాలా ఎర్లీగా. కరెక్ట్ చేసుకోవచ్చు. ఏ నియోజకవర్గంలో ఏదో ఉందని, ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఆస్పిరెంట్ కావచ్చు, ఇంకోరు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన కరెక్ట్ చేసుకోలేదు అనుకోండి, అది వాళ్ళ కర్మ. మనం చెప్పడం వరకే మన బాధ్యత. ఇప్పటి వరకు ఎమ్మెల్యే సాటిస్ఫైడ్ లెవెల్లో 45.7% ఉంది. మోడరేట్ గా ఉండేవాళ్ళు 43. ఇది మనం రాయలసీమ బెల్ట్ మాట్లాడతాం. 43.2% ఉంది. డిస్సాటిస్ఫాక్షన్ రాయలసీమ బెల్ట్ లో గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో 11% ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు డిస్సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. సో ఎంతో కొంత దీంట్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ పక్కన పెడితే ఎంతో కొంత కోల్పోతున్నారు ఓటింగ్ బ్యాంక్. మీకు రాయలసీమలో ప్రతి పర్సంటేజ్ వాల్యుబుల్. ఎవ్రీ 1%కి ఒక సీటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటి ఇంకా ఎక్కువ కూడా వెళ్ళిపోవచ్చు అట్లాగా. సార్, ఇప్పుడు ఓన్లీ రాయలసీమ చెప్పారు. ఒకవేళ అజ్యూమ్ చేసుకొని ఓవరాల్ స్టేట్ వైజ్ చూసుకుంటే ఇప్పటికి ఎలక్షన్స్ జరిగితే ఇప్పుడు ప్రస్తుతానికైతే రాయలసీమ రిలీజ్ చేస్తున్నాం ఈ రోజు రేపు కాబట్టి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ 175 మనం paravil.com లో అప్లోడ్ చేశాక అప్పుడు మళ్ళీ కూర్చుందాం. అదేంత 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు రేపు రాయలసీమ రిలీజ్ చేస్తున్నాం. మేబీ సండే ఆర్ మండే కోస్తా రిలీజ్ చేస్తాం. ఉత్తరాంధ్ర కలిపి 170 నియోజకవర్గాలు మేబీ మండే ఆర్ ట్యూస్డే కల్లా కంప్లీట్ ప్రాసెస్ అయిపోద్ది. సార్, ఇంకోటి, ఇప్పుడు స్టేట్ లో మనం చూస్తున్నాం వైసీపీ నేతల అరెస్టులు జరుగుతూ వస్తున్నాయి. సో వీటిపైన ప్రజలు ఎలా తీసుకుంటున్నారు వాటిని? అంటే కక్షపూరితంగా అని చెప్పేసి వాళ్ళు పోర్ట్రే చేసే ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతుంది. లేదు, వీళ్ళు ఈ విధంగా చేశారు, అందుకే వీళ్ళకు లీగల్ గా వెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు సార్ వాటిని? ప్రజలు ఎప్పుడు మామూలుగా అధికారం రాకముందు లేదా పోటాపోటీగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు సొంత అన్నదమ్ములు, సొంత బావమరుదులు, సొంత అక్క తమ్ముళ్ళు కూడా డివైడ్ అవుతూ ఉంటారు. పార్టీల పరంగా, వీధుల పరంగా, మండలాల పరంగా డివైడ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక నాయకుడి పరంగా డివైడ్ అవ్వచ్చు. మీకు జనసేన ఉండొచ్చు, ఇంకో టీడీపీ ఉండొచ్చు, వైసీపీ అట్లాగా. బట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళు కలిసిపోయి నాయకుల మధ్య విభేదాల మీద చిన్న చిన్న రప్చర్ ఉంటుంది. వాళ్ళు కోరుకునేది రెడ్ బుక్లు కాదు, గ్రీన్ బుక్స్. ఏ మండలంలో ఎటువంటి డెవలప్ చేశారు, ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, ఏ కుటీర పరిశ్రమలు కొత్తగా వచ్చాయి, ఎంత స్కేలబిలిటీ పెరిగింది, వాళ్ళు చేసే బిజినెస్ లో లాభదాయకంగా ఉన్నాయి, ఎంత ల్యాండ్ రైట్స్ పెరిగినాయి, లేదా ప్లాట్లు అమ్మేవాడు కొనేవాడు ఎంత సాటిస్ఫైడ్ ఉన్నాడు, ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉంది. మనం ఏమైనా 3 ఎకరాలు తీసుకుని ప్లాట్ కన్వర్ట్ చేస్తే ఎమ్మెల్యేలు రూపాయి ఖర్చు లేకుండా వచ్చి ఓపెనింగ్కి వచ్చేసి దాన్ని ఇంకా మంచిగా చేసుకోండి అంటున్నారా? లేదా నా 10 ప్లాట్లు ఓపెన్ చేస్తుంటే ఒక ప్లాట్ నాకు ఇవ్వమని అడుగుతున్నారా? లేకపోతే ఇసుకలో పర్సంటేజ్లు అడుగుతున్నారా? లేకపోతే ఎనీథింగ్ ఒక స్కీమ్స్ ఉన్నప్పుడు పర్సంటేజ్లు అడుగుతున్నారా? మోర్ దెన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కోటరీలు బాగా తినేస్తున్నారని టాక్ వచ్చిందా? ఇలా చాలా బాగా చేస్తున్నాడు, ఎప్పుడు అవైలబిలిటీ ఉన్నాడు, అర్ధరాత్రి తలుపు గట్టిన ఆయన చూస్తున్నాడు, ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు అంటున్నారా? అసలు ఎమ్మెల్యే నియోజకవర్గంలో కనపట్లేదు, మాల్ చూసి చాలా లేదు అనుకుంటున్నారా? వీటి అంశాల మీద ఇది టర్న్ అరౌండ్ అవుద్దా అనేది ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఆయన అరెస్ట్ అవుతారు అన్నట్టు, రేపో మాపో అన్నట్టుగానే మీడియాలో కూడా ప్రచారం జరిగింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వచ్చిన సింపతి ఈయనకు కూడా వస్తుందా? దాని గురించి ఏమన్నా? అంటే ఏ స్టేజ్ లో దాన్ని బట్టి తేడా ఉంటుందండి. ఎలక్షన్స్ టైంలో అనుకోండి ఒక టైం ఉంటుంది, ఎలక్షన్స్ ముందు అంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆబ్వియస్లీ సింపతి వస్తుందా రాదు అనేది ఏ ఫ్యాక్టర్ మీద, ఆ రోజు ఏ నేరేటివ్ బిల్డ్ చేశారు, 2 పార్టీలు కన్విన్స్ చేయగలిగా, ఎవరు ప్రజలు ఎక్కువ కన్విన్స్ అవుతున్నారు అనే దాని మీద, ఆ నేరేటివ్ మీద ఆధారపడుతుంది, ఆ టెక్నికాలిటీ మీద ఆధారపడుతుంది, ఆ టైమింగ్ మీద ఆధారపడుతుంది. అండ్ ఇంకోటి సార్, రాయలసీమలో చేశారు కాబట్టి సర్వే, అమరావతి రాయలసీమ తెలియదు, ఆంధ్రప్రదేశ్, ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం. బట్ రిలీజింగ్ అనేది 1 డే గ్యాప్ పెట్టుకొని ఒకేసారి కాకుండా ఒక 2 పార్లమెంట్లు, తర్వాత రాయలసీమ, తర్వాత కోస్తా, ఇట్లా ఇప్పుడు రాయలసీమ రిపోర్ట్ కాబట్టి అమరావతిని రాజధానిగా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ పనులు అక్కడ జరుగుతున్నాయి. దాని పట్ల, రాజధాని పట్ల రాయలసీమ వాళ్ళు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? కోరుకోవడం ఒకటి, నాకు ఇంపాక్ట్ ఒకటి. ఆబ్వియస్ గా ప్రతి ఒక్కరికి మన స్టేట్ హెడ్ కదా అని ఒక ఫాలోయర్స్ పార్టీ ఉంటుంది. బట్ ఎవ్రీడే మామూలుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విజయవాడ, గుంటూరు పక్కన పెడితే మిగతా ఇప్పుడు మీరు అటు శ్రీకాకుళం తీసుకున్నా, ఇటు హిందూపూర్ తీసుకున్నా, ఇంకోటి వీళ్ళకి ఎవ్రీడే యాక్టివిటీస్లో బెనిఫిట్స్ వస్తుంటారు. డిస్కషన్ పాయింట్స్లో అమరావతి మీద ఇది బెస్ట్, అది బెస్ట్ అని ఉండొచ్చు. బట్ ఎవ్రీడే ఏంటి, మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ మెరుగుపడిందా, మీ రోడ్లు బాగున్నాయా, డిగ్రీ అయిపోగానే మనవాడికి జాబ్ వచ్చిందా లేదా, ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉన్నారా లేదా,
ఇష్యూస్ ధరలు తగ్గుదరలో వస్తున్నాయి లేదా, చిన్న దగ్గరలో ఉన్న హిందూపూర్లో 4 కంపెనీలు వచ్చాయి, ఒక్కో దాంట్లో 4,000 మంది పనిచేస్తున్నారు, ఇక్కడ 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయా లేదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. రాజధాని ఎఫెక్ట్ ఎక్కువ డిస్కషన్స్లోకి వేరే వాటి పనికి వస్తుంది. గుంటూరు విజయవాడ వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు డైరెక్ట్గా, ఎందుకంటే మనం ఓటింగ్ మాట్లాడుతున్నాం కాబట్టి. శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ పక్కన పెడితే, మిగతా ఈ ప్రామినెంట్ విజయవాడ గుంటూరు పక్కన పెడితే మోస్ట్లీ వాళ్ళ ఇష్యూస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, అంటే ఓన్లీ వాళ్ళు రీజనల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. రీజనల్ కూడా కాదండి, ఇంకా కిందకు వస్తే మీరు డోర్ ఓపెన్ చేసుకుని బయటికి జాబ్కి వెళ్తే నాకు జాబ్ ఉందా లేదా, నాకు అన్ని టైంకి వస్తున్నాయా లేదా, ఏమైనా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా మున్సిపాలిటీ నీట్గా ఉన్నాయా లేదా, లేదా వర్షం దోమలు ఎక్కువ ఉన్నాయా లేదా, మున్సిపాలిటీ బాగుంది. ఇవి హార్ట్ టచింగ్ అనమాట. ఎందుకంటే ఇది మీ ఇంటర్వ్యూలో మీడియాలో ఎక్కడ డిస్కస్ చేయరు, కానీ ఒక వ్యక్తి తాలూకు కోరికలు ఎక్కువ ఫస్ట్ వస్తాయి. ఓకే, పోలీస్ స్టేషన్కి ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే రిజాల్వ్ చేస్తున్నారా లేదా, ఎవరైనా ఫోన్ చేస్తే నాకు కస్టమర్ సపోర్ట్ చేస్తున్నారా లేదా, ఇవే ప్రధానంగా ఉంటాయి. అవి దాటుకున్న తర్వాత విలేజ్లో నీ పనితీరు, నీట్నెస్, ఇవన్నీ తర్వాత ఉంటాయి. ఫస్ట్ వ్యక్తి. ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ అయిపోతే మీరు ఏం కోరుకుంటారు, అమరావతి కోరుకుంటారా, మీరు జాబ్ కోరుకుంటారు? ఫస్ట్ మీకు జాబ్ కావాలి. అమరావతి కూడా అవసరం లేదంటే అమరావతి, బట్ మీకు ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది మీ నాన్నగారు ఆరోగ్యం, మీ ఇంట్లో ఉన్న టాబ్లెట్స్, వాళ్ళ ఖర్చులు, మీ పిల్లలు ఉంటే ఎవరన్నా స్కూల్ బాగుందా లేదా, నా ఫీజులు తక్కువ ఉన్నాయా లేదా, ఇవి ఎక్కువ ఎమోషనల్ కంటెంట్ అనమాట. ఇవి ఫస్ట్. సో వ్యక్తి తాలూకు అవసరాలు ఫస్ట్ ప్రయారిటీలోకి వస్తాయి. ఇవి తీరిపోయిన దేశాలకి రాష్ట్ర స్థాయి, కంట్రీ స్థాయి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు. మనం ఇంకా ఆ స్టేజ్లో లేం కాబట్టి ఫస్ట్ హాస్పిటల్స్, స్కూల్స్, పనితీరు, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, వీటిపైన అయితే పాజిటివ్ రిపోర్ట్ ఉందా సార్? ఉండదండి, ఆబ్వియస్లీ ఇంతమంది ఓడిపోరు కదా ఎమ్మెల్యే, ఇప్పుడు ఇంత డిఫరెన్స్ ఉండదు కదా. సరే, ఇక బీజేపీ గురించి ఒకసారి స్పెషల్ గా మాట్లాడుకుందాం. అంటే బీజేపీ కూటమిలో రాకముందు 0% దాని ఓటింగ్ షేర్, కూటమిలోకి వచ్చి కొన్ని సీట్లు అయితే గెలుచుకుంది. మరి ఇప్పుడు బీజేపీ పట్ల మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి కొద్దిగా పాజిటివ్ గానే ఉందా, లేకుంటే 0 కాస్త మెరుగైందా, ఎలా ఉంది సార్ దాని రిపోర్ట్? 0% ఉండదండి, ఎందుకంటే ఒక స్ట్రెంగ్త్ ఉన్న పార్టీకి ఓట్లు అనేది ప్రధానమైనది కాదు. దానికి రైట్ టైంలో రైట్ పొజిషన్ చేస్తే సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రైట్ టైం రైట్ పొజిషన్ చేయకుండా ఒకదానికి అలైన్డ్ గానో లేకపోతే ఇంకోటి చాలా కంటిన్యూటీగా చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఓటింగ్, దానికి ఉన్న సపోర్ట్ శాతం కంటే ఓటింగ్ శాతం తక్కువ. అంటే లెట్స్ సే మీరు 10 మంది కలిపి బీజేపీ మద్దతుదారులు బీజేపీ గెలవాలనుకున్నారు అనుకోండి, మీ దగ్గర బీజేపీ స్టాండ్ అలోన్ గానో లేకపోతే బీజేపీ మీకు సంబంధం లేని పార్టీతో టైప్ అయినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ మీరు అక్కడ గెలుస్తుందా లేదా చూసి వేరే పార్టీకి ఓటేద్దాం, మీరు ఆ పార్టీ వాళ్ళే, బట్ స్టాండ్ అలోన్గా, స్టాండ్గా, స్ట్రాంగ్గా, స్ట్రెంగ్త్గా 170 నియోజకవర్గాలు ట్రావెల్ చేస్తూ ఈ గడిచిన 20 సంవత్సరాల్లో దాని స్ట్రెంగ్త్